అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. Three of Wands. Okay, the Empress. Ace of Cups చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఏదో ఒక న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అయితే రాబోతుంది మీకు. అయితే కొంతమందికి ఇది మీరు లవ్లో అంతగా ఇంట్రెస్ట్ లేదు, రిలేషన్షిప్స్ అంత ఫోకస్ లేదు అని అంటే ఇక్కడ ఏమవుతుందనంటే మీ ఎనర్జీ ఎమోషనల్లీ చాలా చాలా పాజిటివ్ అవుతుంది, మీ హార్ట్ ఓపెన్ అవ్వబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఈ మీ హార్ట్ ఓపెన్ అయ్యేసరికి ఫర్గివ్నెస్ అనేది ఈజీగా రావడం. ఎవరైనా మిమ్మల్ని మీ లైఫ్లో హర్ట్ చేయడం కానివ్వండి, సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఇలాంటిదంతా లైక్ బర్డన్ అయిపోయి బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అని అంటే మీ హార్ట్ అనేది ఓపెన్ అయిపోయి ఎమోషనల్లీ ఫుల్ ఫ్లోయింగ్ అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ తెలియని కంపాషన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద లేకపోతే మీ మీద మీకే వచ్చేసి లైక్ అంత బాగుంది, అందరూ నా కోసమే, అందరు నాతో బాగున్నారు, నేను చాలా గ్రేట్ఫుల్, ఈ పీపుల్ అందరు నా లైఫ్లో ఉన్నారు అని చెప్పేసి అనుకోవడం అనమాట. అలాంటి ప్లేస్లోకి రాబోతున్నారు అన్నట్లు మెసేజ్ మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ద ఎంప్రెస్ ఎనర్జీ కాబట్టి ఈ కంపాషన్ లైక్ ఈ హార్ట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో, మీరు లవ్ ఫీల్ అవుతున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద, ఇది తెలియకుండా మీ వాల్యూని చాలా స్ట్రాంగ్గా హై చేసేస్తుంది. అంటే మీ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మీ ఇప్పుడు వరకు మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్కి సంబంధించి డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు, పీపుల్కి సంబంధించి డిస్టర్బ్ ఫీల్ ఉండడము, స్టక్ అయిపోయానని చెప్పేసి ఫీల్ అవుతుండడము, ఈ ఎనర్జీస్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోవడం అనమాట. ఏదో తెలియని లవ్ ఫీల్ అవ్వడం, ఏదో తెలియని పాజిటివిటీ, ఒక హైయెస్ట్ వైబ్రేషన్లో అంతా నార్మల్గానే ఉంది, అంతా బాగుంది, నేను లైఫ్లో ఏది కావాలనుకున్నా సరే ఈజీగా వస్తుంది, నేను కష్టపడాల్సిన అవసరం లేదు, నేను అన్నిటినీ అట్రాక్ట్ చేస్తాను అన్న ఎనర్జీకి వస్తుందన్నమాట. సో అందుకనే మీరు ఎప్పుడైతే మీ హార్ట్ ఓపెన్ అయ్యి ఈ ఎనర్జీకి వస్తున్నారో చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదో బర్తింగ్ అనేది చూపిస్తుంది. అంటే ఏదో మీ ఒక ఐడియాకి, ఒక థింగ్కి మీరు బర్త్ ఇవ్వడం లాంటిది, ఒక క్రియేటివ్ దానికి. అది బిజినెస్సా లేకపోతే మీ ఆర్టిస్టిక్ థింగ్లో ఏదైనా కొత్తగా నేర్చుకోవడమా, నేర్చుకున్నది ఎవరికైనా టీచ్ చేయడమా, సంథింగ్ ఇలా అనమాట. అండ్ ఏదైతే వస్తుందో ఇది మీ స్వార్థం కోసమో, నేను గెలవాలి, నాకే కావాలి అన్న ఎనర్జీ నుంచి రావట్లేదు. ఈ వచ్చే ఐడియానో, ఆ క్రియేటివ్ థింగో ఒక సొసైటీకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా అనమాట. అందుకనే ప్యూర్ కంపాషన్తో ఇది వచ్చేసి మీ హార్ట్ ఓపెన్ అవుతున్నందుకు ఎలా అంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు, నేను ఒకరికి హెల్ప్ చేయగలుగుతాను, ఏది అది అని చెప్పేసి ఆ వర్క్ రావడం అనమాట. సో చాలా స్ట్రాంగ్గా కొంతమందికి మీరు మీ సోల్ పర్పస్ గురించి కనుక చూస్తూ ఉన్నారు, కనుక్కోవాలి మీ సోల్ పర్పస్ ఏంటి అని అంటే ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక న్యూ పాత్ ఓపెన్ అవుతుంది. అండ్ మోస్ట్లీ మనకు ఆగస్ట్ 8 లైక్ లయన్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది రైట్, 8 పోర్టల్. ఈ టైంలోపు మీరు మీ సోల్ పర్పస్ని, మీ లైఫ్లో మీరు ఏం చేయాలని చెప్పేసి వచ్చారు, ఇది కనుక్కోబోతున్నారు అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్కర్లేని హ్యాపీనెస్ని తీసుకొని రావడము. అండ్ ఇది మీరు ఊరికేలా వర్క్ని బయట పెట్టిన వెంటనే మీరు దాన్ని లైక్ ఒకరికి రీచ్ అవ్వాలి, నేను దీని గురించి కష్టపడాలి అన్నది కూడా లేదు. ఆటోమేటిక్లీ మీ ఎనర్జీ ఎవరైతే మీ హెల్ప్ కోసం రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చేసి ఐడియాస్ ఓపెన్ అవ్వడం, హార్ట్ ఓపెన్ అప్ అయిపోయి కంపాషన్ ఫీల్ అవ్వడం, మీ సోల్ పర్పస్ అనేది వస్తుంది మీ లైఫ్లో అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం తెలుసా, ఈ సోల్ పర్పస్ మీ లైఫ్లో మీరు పడుతున్న కష్టం నుంచి బయటికి తీసుకొని రావడమే కాకుండా హడావుడిగా మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నారు, నేను డబ్బులు సంపాదించాలి, కెరియర్ సెటిల్ అవ్వాలి, మోస్ట్లీ నార్మల్ హ్యూమన్ కండిషనింగ్ రైట్. సో ఇలాంటిది కనుక జరుగుతుంటే ఈ సోల్ పర్పస్ మీకు మనీ వైజ్గా కూడా వెల్త్ని కూడా తీసుకొని రాబోతుంది. అంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీ వర్క్ ఊరికే ఒకరికి హెల్ప్ చేయాలి అన్న ఇంటెన్షన్ అంతే. ఆ కంపాషన్తో, ఒక లవ్తో, నేను నాకు వచ్చింది ఒకరికి చూపించాలన్న దాంతో రావడం అనమాట. అది ఆటోమేటిక్లీ మీకు
అబండెన్స్ని తీసుకొని వస్తుంది, వెల్త్ని తీసుకొని వస్తుంది. అందుకే మీరు చాలా పీస్ఫుల్గా ఉండబోతున్నారు. మీ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. మీ చుట్టూ మీ లైఫ్లో పీపుల్ వచ్చే ఛాన్సెస్ కొత్త వాళ్ళు అయ్యుండొచ్చు, ఓల్డ్ పీపుల్ వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వచ్చు. మొత్తం అందరు అట్రాక్ట్ అయ్యి మీ ఎనర్జీకి వస్తున్నారు మీ లైఫ్లోకి అన్నట్లుంది. సో ఒక మంచి మోస్ట్లీ 8 పోర్టల్ రీడింగ్ చేస్తాను నేను. ఓకే, సో ఎలానంటే మీరు ఒక న్యూ లైఫ్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఏదో ఊరికే ఒక జాబ్ మానేసి ఇంకొక జాబ్కో లేకపోతే జస్ట్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఎండ్ అయిపోతుంది అలా కాదు. ఇది సమ్ సార్ట్ ఆఫ్ చూజ్ అండ్ ఎనర్జీ. కొంతమందికి తెలుసు రైట్, ఇన్నర్ కాలింగ్, నేను ఎందుకో వచ్చాను ఏదో చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు వరకు లెసన్స్ నడుస్తూ ఉండడం, అవి ఫినిష్ చేస్తూ ఉండడం ఇలా అనమాట. ఇప్పుడు అయిపోయి ఇప్పుడు దీనికి సంబంధించి ఆటోమేటిక్గా ఓపెన్ అప్ అవుతుంది. ఇదేదో మీరు బలవంతంగా అడిగేసి చేయట్లేదు. ఓకే, అండ్ కొంతమందికి దీనికి సంబంధించి క్వశ్చన్ ఉండింది 3 ఆఫ్ వాండ్స్తో. ఎలా అనంటే మీరు మీ గురించి అంటే దీనికి తెలుసుకుందామని చెప్పేసి ఈ సోల్ పర్పస్ని చాలా విత్ ఇన్ లైక్ వెళ్ళి చూస్తూ ఉండడం, రకరకాల థింగ్స్ నేర్చుకుంటూ ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డాన్స్లో కరెక్టా, డాన్స్ ద్వారా నేను మెసేజ్ని పంపించగలనా, లేకపోతే సింగింగా, లేకపోతే ఇంకేదైనా లైక్ రైటింగా, ఏంటిది అని చెప్పేసి రకరకాలుగా అనిపించడం అనమాట. చాలా ఎక్స్ప్లోర్ చేసిండొచ్చు. సో అంత చేశారు, స్టెప్ తీసుకుందామని చెప్పేస్తే కానీ అది కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. బికాస్ ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు ఇప్పుడు వరకు కనెక్ట్ అవ్వలేదంటే మీరు చూసింది మీకోసం, మీరు నాకు ఇది నచ్చుతుంది, నేను ఇది ట్రై చేస్తాను, నాకు నచ్చింది చూపించాలని. అంటే ఫస్ట్ మీ ఎనర్జీ అంటే నేను బాగుండాలి అన్నది నుంచి. అఫ్కోర్స్ అది ఎవరికైనా ఉంటుంది, బట్ సోల్ పర్పస్ ఎప్పుడు అది రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సోల్ పర్పస్ ఇక్కడ కంప్లీట్లీ ప్యూర్ సెల్ఫ్లెస్ ఇంటెన్షన్ నుంచి వస్తుందన్నమాట. సో అలాంటిది ఇక్కడ ఏదో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది, జరుగుతుంది. అందుకే మీరు చాలా హై వైబ్రేషనల్, చాలా లవింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు. ఇది ఒక ప్రేమతో వచ్చేసేది. కవితలు రాయడము ఇలా ఉంటుంది రైట్. కొంతమంది అన్నమయ్య సినిమా చూస్తే కనుక అన్నమయ్యకు భగవంతుని మీద ప్రేమ ఎక్కువ వచ్చేసి తనకు పాటలు వస్తుంది ఆ ప్రేమ నుంచి. అది తను డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఎవరినో మెప్పించడం కోసమో లేదు, ఫుల్ కంప్లీట్ ప్రేమతో తను రాసుకుంటూ వెళ్ళడం అనమాట. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి రాదు. కానీ చూడండి, ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ రైట్. కానీ చూడండి, తను అలా చేస్తూ కంప్లీట్ తనను తాను మర్చిపోయి ఉంటాడు అక్కడ. తనకు అసలు నేను ఇది అన్నది కూడా గుర్తుంటుంది రైట్ ఆ మూవీలో. బట్ అట్ ద సేమ్ టైం అందరూ తనకు అట్రాక్ట్ అవుతూ వస్తుంటారు. ఈవెన్ తన ఫ్యామిలీ తిరిగి రావడము అన్నీ జరుగుతుంది రైట్. అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్లో ఉండి తన సర్వీస్ అని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్లీ అందరూ వస్తూ ఉండడం. అండ్ తనకి ఈవెన్ తర్వాత మనీ అంతా కూడా వస్తుంది రైట్. బట్ ఈవెన్ తనకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ మూవీలో రైట్. సో ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంట్ ఏదో ఇది చాలా స్ట్రాంగ్గా మన ఇప్పుడు ఈ రీడింగ్ మాత్రం చూజ్ అండ్ వన్స్కి సోల్ పర్పస్ అని చెప్పేసి నా లైఫ్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళ కోసము డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సో ఎస్, లెట్స్ సీ ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందో. నన్ను అడిగితే మన ఛానల్కి వచ్చారు అని అంటే మోస్ట్లీ ఇలాంటిది తెలుసుకోవాలని చెప్పేసి యూనివర్స్ పంపిస్తుందని నేను బిలీవ్ చేస్తాను. సో యా, లెట్స్ సీ. సో వెయిట్ కంప్లీట్ అవుతుంది, తొందరలో రాబోతుంది అదేదో. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. డెఫినెట్లీ ఒక సొసైటీకి, ఒక గ్రూప్, ఈవెన్ అది ఒక 10 మందికి హెల్ప్ అయినా అది మీ నుంచి వచ్చింది రైట్. సో అలాంటిదన్నమాట. ఓకే, లెట్స్ సీ వాట్ ఎల్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇంకొక కార్డ్ తీసుకుంటాను. ఫోర్ ఆఫ్ వాండ్స్, వెరీ వెరీ డివైన్లీ గైడెడ్ రీడింగ్. ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఏదో ఏమంటారు చెప్తున్నాను రైట్. కొంతమందికి ఇది ఇప్పుడు లిటరల్లీ యూనివర్స్ మీకు మెసేజ్ పంపిస్తున్నట్ల. అఫ్కోర్స్ అన్ని రీడింగ్స్ అలానే, బట్ ఇది చాలా డీప్గా సడన్ డెస్టినీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అలాంటిది చూపిస్తుంది. ఇక డే టు డే కాదు, కంప్లీట్ మీ లైఫ్ చేంజ్ కైండ్ ఆఫ్ రీడింగ్ ఇది వచ్చేసి. సో ద టవర్ సిచ్యువేషన్తో 8 ఆఫ్ కప్స్తో సడన్లీ మీ లైఫ్లో మీ నుంచి వాక్ అవే అయిపోయిన పీపుల్, అంటే
ఒక్కరు అవ్వచ్చు, లేకపోతే చాలామంది కూడా అవ్వచ్చు. ఎమోషనలీ అవైలబుల్ లేకున్న పీపుల్, మీరు వాళ్ళకు ఎప్పుడు లైక్ మీరు ఎంత చేసినా సరే మీ వాల్యూ అర్థం చేసుకొని పర్సన్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు కొంతమంది, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్. ఈ పర్సన్ మీ బిలీఫ్స్ అన్ని బ్రేక్ చేయడము, మిమ్మల్ని కంప్లీట్లీ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్లోకి తీసుకొని రావడము, కనెక్షన్ వద్దు అని చెప్పేసి వాక్ అవే చేయడం, అంటే మీ దగ్గర నుంచి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, అలాంటి పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎలా వస్తున్నారంటే, ఈ పర్సన్ జస్ట్ ఏదో ఊరికే ఒక పర్సన్ లేకపోతే కొంతమంది పీపుల్ ఒక ఫ్యామిలీ వాళ్ళు గొడవపడి కూడా వెళ్ళిపోయి వస్తుండొచ్చు. ఓకే, ఎవరైనా అయ్యుండొచ్చు. ఇది మీరు స్పెసిఫిక్గా మళ్ళీ అనుకొని ఓవర్గా బిల్డప్ చేసుకోకండి మైండ్లో, జస్ట్ న్యూట్రల్ ప్లేస్లో ఉండండి. సో ఎవరైతే వెళ్ళిపోయారో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి ఇప్పుడు మీరు వాళ్ళ హ్యాపీనెస్ అని చెప్పేసి మీరు వాళ్ళకు వాళ్ళ లైఫ్లో చాలా క్లారిటీ తీసుకొని వస్తారని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ హీలింగ్, ఒక పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి అర్థం చేసుకోవడము. సో వద్దు అనుకున్న వాళ్ళు కాస్త సడన్లీ అవుట్ ఆఫ్ నోవర్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో, మీరు ఎక్స్పెక్ట్ చేయని లైక్ టైమింగ్లోనో ప్లేస్లోనో ఏదో విధంగా ఈ పర్సన్ మీ లైఫ్కి తిరిగి రాబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏం తెలుసా, ఈ పర్సన్ ఎవరైతే పర్సన్ ఆర్ పీపుల్ ఎవరైతే తిరిగి వస్తున్నారో చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నారు మీతో. అంటే వీళ్ళ బిహేవియర్ చూసి మీరు కొంచెము మీరు ఈ ప్లేస్కి వస్తున్నారంటే ఐ డోంట్ థింక్ మీరు పెద్దగా ఓవర్గా అటాచ్ అయ్యి ఉండరు, ఎందుకంటే మీ పనికి పర్పస్ది కాబట్టి. అందుకని చూడండి, పర్పస్ ఓపెన్ అప్ అవుతుంది, ఎవరో అండ్ కొంతమంది పీపుల్ ఆర్ పర్సన్ తిరిగి కూడా వస్తున్నారు. అందుకని అంటే రీడింగ్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. సమ్ సార్ట్ ఆఫ్ డివైన్ టైమింగ్, డెస్టినీ కైండ్ ఆఫ్ రీడింగ్ అనమాట ఇది. ఓకే, సో అలాంటి వాళ్ళు తిరిగి వస్తున్నారు మీ లైఫ్లో. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఉండే విధానం ఎలా ఉంటుందనంటే, వీళ్ళ లైఫ్లో వేరే సిచ్యువేషన్స్, వేరే ఎనర్జీస్, వేరే వాళ్ళు అన్ని వీళ్ళు నోటీస్ చేసిందంతా బ్రోకెన్ కప్స్. ఓకే, అంత ఆ ఎమోషన్స్ నుంచి నేను హ్యాపీగా ఉండరు, నా ట్రూ హ్యాపీనెస్ ఈ పర్సనే అని రియలైజేషన్తో వస్తున్నారు. జస్ట్ ఊరికే క్యాజువల్గానో లేకపోతే అలా ఏం రావట్లేదు, చాలా స్ట్రాంగ్గా రియలైజ్ అయ్యి వస్తున్నారు మీ లైఫ్లోకి మీరు హ్యాపీనెస్ అని చెప్పేసి. అందుకనే ఈ పర్సన్ మీరు మీ కనెక్షన్ని, మీ పీపుల్, మీరు మీ కైండ్ ఆఫ్ యూనియన్ అనే చెప్పొచ్చు. ఓకే, సో మీరు ఏంటనంటే సెలబ్రేట్ చేసుకోవడం, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఒక కొత్త వేలో ఉంటుంది. అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో ఎమోషనల్లీ ఓపెన్ అప్ అయి ఉండడము, ఒకవేళ మీరంటే ఇష్టం లేదు అలాంటిదంతా చెప్పడము, మీరు కరెక్ట్ కాదని చెప్తూ ఉండడం పీపుల్ అలా ఉంటే కనుక అవన్నీ రివర్స్ అవ్వడం అనమాట. చాలా బాగా యాక్ట్ చేయడము, అండ్ మీతో బాగుంటారని చెప్పేసి. సో న్యూ బిగినింగ్, అండ్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఈ పర్సన్కి ఉండదు. అంటే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో తిరిగి, ఒక పర్సన్ అయినా పీపుల్ అయినా, వీళ్ళు పర్మనెంట్లీ మీ లైఫ్లో ఉండిపోతారు. ఓకే, సో మీ సోల్ పర్పస్ అటు ఓపెన్ అవుతుంది. ఎవరైతే వెళ్ళిపోయారో, ఎవరైతే ఉన్నారో తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీతో పర్మనెంట్లీ ఉండబోతున్నారు. అండ్ కొంతమందికి ఇది కనుక రిలేషన్షిప్ అయితే, ఇది రిలేషన్షిప్ కాదు బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు అలాంటి రిలేషన్షిప్ వరకు వెళ్ళడం, కమిట్మెంట్ వరకు, మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు ఇది కొంతమంది పీపుల్ కనుక వస్తున్నారు అని అంటే ఫుల్ ఇంట్లో కలిసి హ్యాపీగా అంటే ఒక స్టేబుల్ వేలో ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. ఓకే, సో నేను ఈ రీడింగ్ ఇక్కడితోనే ఆపేస్తున్నాను. వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్, డెఫినెట్లీ అందరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ జస్ట్ వినేసి న్యూట్రల్ ప్లేస్లో ఉండేసి అదేవిధంగా మీ లైఫ్లో యాక్ట్ చేసుకోండి. ఓకే, మీకు అర్థమవుతుంది, ఫ్రమ్ విత్ ఇన్ అర్థమైపోతుంది, నేను వెతుకుతున్నాను దీనికోసం, నాకు ఆన్సర్ తెలిసిందే అలా అని చెప్పేసి. సో మీరైతే డెఫినెట్లీ ఈ రీడింగ్ మీకోసం. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.